దామోదర ద్వాదశి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. అసలు ఈ ద్వాదశికి దామోదర ద్వాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకుందాం. దామము అంటే బురదలో నుండి పుట్టిన తామర పువ్వు, దామము అంటే స్వర్గం, దామము అంటే తాడు, ధామము అంటే నిలయం. అయితే విష్ణుమూర్తికి దామోదరుడు అనే పేరు అది ఎందుకు వచ్చిందంటే దామమును ఉదరమునందు కలవాడు అంటే విష్ణుమూర్తి బొడ్డులోంచి తామర పువ్వు వచ్చి ఆ తామర పువ్వులో బ్రహ్మదేవుడు ఉంటాడు కాబట్టి దామమును ఉదరమునందు కలవాడు కాబట్టి ఆయనకి దామోదరుడు అని పేరు వచ్చింది. అయితే ఈ దామోదరుడు అనే పేరు రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. దామము అంటే తాడు అనే అర్థం కూడా చెప్పుకున్నాం కదా. యశోదమ్మ చిన్ని కృష్ణ